హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్దాము. అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నాకు పుచ్చువన్న అయితే ఉందన్నమాట. ఇక నైట్ నుంచి బాగా నొప్పి అయితే లేస్తుంది. అసలు తట్టుకోలేకపోతున్నాను అనమాట. మాటల్లో చెప్పలేకపోతున్నాను. అసలు ఎంత అంటే అంత నొప్పి లేస్తుంది. అసలు కంటిన్యూగా జువ్వ 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 అని గుంజుతూ ఉందన్నమాట. టాబ్లెట్ వేసుకున్నాం అనుకో, ఆ టాబ్లెట్ పవర్ ఉన్నంతసేపు ఉంటుంది, మంచిగానే ఉంటుంది. ఒక అర్ధ గంట అయిన తర్వాతకి మళ్ళీ లేస్తుంది అనమాట. అయితే నాకు అసలు పుచ్చు అనేది లేకుండే ఫస్ట్. అయితే కొంచెం పినీస్ పట్టేంత బ్లాక్ అయ్యి అట్లా అట్లా ఇక మొత్తం పన్ను మొత్తం సగానికి మొత్తం పుచ్చు అయితే అయ్యిందనమాట. అట్లా లేస్తున్నప్పుడు డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళినాము. వెళ్తే అదేందో క్లీన్ చేసి ఏదో పెడతా అని చెప్పి చెప్పిండనమాట. ఇంకా నేనే వెళ్ళలేదు టైం కుదరక. అట్లా అని చెప్పేసి ఇక ఊళ్ళోనే చెట్టు పోస్తే పురుగులు పడతాయి అని చెప్పేసి చెట్టు పోయించుకుంటే పురుగులు పడ్డాయి. ఇంకా అప్పటి నుంచి నొప్పి అయితే లేకుండే, అసలు నిజం చెప్తున్నా లేకుండే. కానీ నేను కంటిన్యూగా అది తగ్గింది కదా అని చెప్పేసి ఒక కంటిన్యూగా ఒక 10 డేస్ ఏమోకున్నా. తర్వాతకి సండే మనం చికెన్ తెచ్చుకుంటాం కదా, అట్లా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇక తింటూ ఉంటే అది ఇక మళ్ళీ ఇక స్టార్ట్ అవుతుందన్నమాట. చికెన్ తినడం వల్ల స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చికెన్ తినకుండా ఉంటే అసలు నొప్పి అనేది లేస్తలేదు అనమాట. చికెన్ వల్ల నాకైతే నొప్పి అయితే అవుతుంది. ఇక మీకు కనిపిస్తుండొచ్చు నా ఇట్లా దవడ అనేది ఇట్లా వాసిందనమాట. ఇక దానికోసం అని చెప్పి నేను చెట్టు పోసుకుంటే పురుగులు పడుతుంది అని చెప్తున్నా కదా, అట్లా ఈరోజు మీకు వీడియోలో చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అసలు నిజంగా పురుగులు పడతాయి అన్నమాట. అసలు ఒక 1 ఇయర్ దగ్గర గ్యారంటీ అసలు నొప్పి అనేది ఉండదు. చికెన్ తినకుండా ఉంటే మళ్ళీ నొప్పి తగ్గింది కదా అని చెప్పేసి చికెన్ తిన్నాం అనుకో మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనమాట. అసలు చికెన్ ఒక 3-4 మంత్స్ దగ్గర చికెన్ తినొద్దు. ఇక పన్ను తీపించుకోకుండా అంటే ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్ట్ అవుతుంది, టాబ్లెట్స్ వాడితే ఇక అది వేసుకున్నప్పుడే కొంచెం తగ్గుతుంది అనుకునే వాళ్ళకు ఇట్లా చేస్తే పురుగులు పడతాయి అన్నమాట. కొంచెం ఇట్లా చికెన్ తినకుండా మధ్యలో ఎప్పుడన్నా ఒకసారి తిని అట్లా ఉంటే ఏం కాదనమాట. అయితే మీరు ఇక వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఓకేనా? నేను చాలా వరకు ఇట్లా యూట్యూబ్లోనే ఇట్లా పురుగులు పడుతుంటే వీడియో తీసి పెడుతూ ఉంటారు కదా, అట్లా చూసి కామెంట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అదంతా ఫేకు, అదంతా పురుగులు వీళ్ళే వేస్తారు, అట్లా పురుగులు ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. అందుకని చెప్పేసి నేను ఈరోజు మీకు చెప్తున్నాను. అలా అయితే ఏం కాదు. కొందరు చేస్తుండొచ్చు, కానీ నేను అనుభవించి నేను చేసుకున్నాను కాబట్టి మీకైతే క్లారిటీగా చెప్తున్నాను అనమాట. అలా చెప్పడం వల్ల నాకు కూడా ఏం యూజ్ ఉండదు కాబట్టి మీకు ఈ వీడియోలో చెప్తాను. అసలు గింజలు ఏంటి అంటే ములక్కాయ అన్నమాట. చిన్న చిన్న ముళ్ళ చెట్లు ఉంటాయి కదా, ముళ్ళ చెట్లది ఎండాకాలంలో బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు వర్షాకాలం కదా, ఒట్టివైతే అస్సలు దొరుకుతలేవు అనమాట. పచ్చివే తెచ్చి కట్ చేసి ఎండబెట్టిన తర్వాతకి అవి గింజలు అయితే వాడుకోవచ్చు అనమాట. ఎండాకాలం అయితే బాగా దొరుకుతాయి, ఇట్లా ఎండిపోయి ఉంటాయి, మంచిగా ఉంటుంది అనమాట. ఇట్లా పచ్చి వేసినా కానీ కొంచెం పొగ అయితే రాదు తొందరగా, కానీ ఎట్టి పరిస్థితుల్లో కావాలనుకుంటే ఇట్లా అయితే తీసుకోవచ్చు అనమాట. ములక్కాయలు ఒకసారి చూడండి, చిన్న చిన్న ఉంటాయి. వంకాయలాగా ఉన్నాయి వంకాయలు అని చెప్పేసి అనుకోకండి, అవి కొంచెం లావు పెరిగినాయి అనమాట, పెద్దగా అయింది. చిన్న చిన్న ఉంటాయి. దాంట్లో తెచ్చి ఇట్లా మనం ఇట్లా పరం చేసుకొని దాంట్లో ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇక వచ్చేసి ఇక నేను ఏంటంటే ఒక దౌరి ఉంటుంది అనమాట. ఊళ్ళో అయితే దొరుకుతూ ఉంటాయి ప్రతి ఒక్కరు ఊళ్ళో. ఇట్లా ఊదడానికేమో మన కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, ఆ చిప్పకు కొంచెం రంధ్రం చేయాలన్నమాట. ఇట్లా కొడవలి ఉంటుంది కదా, కొడవలి కాల్చి పెట్టాలన్నమాట. నాకు ఇక్కడ ఏం దొరకలేదు, ఇప్పుడు అర్జెంట్ నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పేసి నేను ఈ విధంగా చేసిన. కొడవలు ఉంటే కొడవలు కూడా పెట్టుకోవచ్చు అనమాట. అసలు కొడవలతోటే చేయాలి. కొడవలి, గురిగి ఉంటుంది కుండలాగా కుండ, అది మన కొబ్బరికాయ కొట్టిన చిప్ప అనమాట. ఈ 3 ఉంటే పర్ఫెక్ట్. ఇక నేను నొప్పికి తట్టుకోలేక ఈ విధంగా అయితే చేస్తున్నాను.
అసలు అంత నొప్పి అనమాట ఇది. ఏదో ఒకటి ఎట్లా అంటే పిచ్చి పిచ్చి లేస్తుంటుంది అనమాట. అసలు తట్టుకోలేము. ఆ నొప్పి లేస్తున్న వారికి తెలుస్తుంది. మామూలుగా ఉండదు. ఇక నేనే ఆ బాటిల్ ఇట్లా కట్ చేసి దాంట్లో నుంచి అయితే గాలి అయితే పీలుస్తున్నాను. ఫస్ట్ మంట పెట్టి దాన్ని వేడి చేయాలన్నమాట. గెంటె అయినా సరే కొడవలైనా సరే వేడి చేసి దానిపైన ఇట్లా పెట్టేసి నూనె వేయాలన్నమాట. నూనె వేసిన తర్వాతకి గింజలు వేస్తే పొగ వస్తుంది. ఆ పొగ అనేది నోట్లోకి పీల్చి మళ్ళీ ఊదాలన్నమాట. ఆ ఊదినప్పుడే ఆ పొగల నుంచి పురుగులు అయితే పడతాయి అన్నమాట. మీకు ఇవంతా ఈ వీడియో చూపించినాక మీకు పురుగులు అయితే చూపిస్తాను. పురుగులు పడ్డాయి నాకు. అయితే ఊళ్ళని ఇట్లా చేస్తుంటే పురుగులు ఆ గింజల నుంచి వస్తాయని చెప్పేసి అన్నారనమాట. అయితే ఆ విధంగా కూడా ట్రై చేసి చూద్దామని చెప్పేసి ఓన్లీ వేడి చేసి నూనె వేసి గింజలు వేసినాము. అట్లా కూడా అసలు పురుగులు పడలేదన్నమాట. నిజం చెప్తున్నా, అసలు మీరు నమ్మరు, పురుగులు అసలు పడలేదు. పుచ్చువన్ను ఉన్న వాళ్ళతోటి ఇట్లా ఊదిస్తే పురుగులు పడ్డాయి. అదే మళ్ళీ పుచ్చువన్ను లేని వాళ్ళతో ఊదితే అసలు ఏం పడని కూడా పడలేదన్నమాట. అంత పవర్ఫుల్ ఉంటుంది. అసలు నిజం చెప్తున్నాను, పురుగులు అయితే పడ్డాయన్నమాట. తెల్లగా ఉన్నాయి. అసలు ఎట్లా ఉన్నాయి అంటే మామూలుగా లేవు. మరీ లావు ఉండవు అనమాట. కొంచెం చిన్నగా ఉంటాయి. ఎట్లా అంటే మన తెల్ల బియ్యం గింజలు ఉంటాయి ఎట్లుంటుంది అట్లుంటాయి అన్నమాట. చూడవచ్చు మీకు వాటర్లా కనిపిస్తున్నాయి చూడండి తెల్లగా. ఇక చూడండి, నాకైతే 6, 7 అయితే పడ్డాయి అన్నమాట. ఒక 6 ఏమో వాటర్లోనే పడ్డాయి. ఒక 2, 3 ఏమో ఇట్లా బయట చిల్లి పడ్డాయి అన్నమాట. ఒకసారి చూడండి ఎట్లా ఉన్నాయో పురుగులు. తెల్లగా ఉంటాయి అన్నమాట. మరీ లావు అయితే ఉండవు. సన్నగా ఉండి దాంట్లోకి ఇట్లా రెక్కల్లాగా ఇట్లా 2 మూతుల్లాగా ఉంటాయి అన్నమాట. అసలు ఎంత దీంట్లోని చూస్తుంటే వామ్మో ఇది నిజంగా అసలు నోట్ల నుంచి పడ్డాయా అన్నట్టు అనిపిస్తుంది. కానీ నోట్ల నుంచే పడతాయి అన్నమాట. చాలామంది అస్సలు నమ్మరంటే నమ్మరు. ఇక ఇది ఇట్లా చెట్టు పోసుకొని పురుగులు పడి నొప్పి తక్కువైన వాళ్ళు నమ్ముతారు. నేను కూడా ఫస్ట్ అట్లనే అనుకున్నా. తర్వాతకి నాకు నొప్పి తక్కువ అయిన తర్వాతకి నమ్మాల్సి వచ్చింది. అట్లే మా ఇంట్లో మా అమ్మ మా అన్నకు కూడా మేము ఈ విధంగానే పోసేదన్నమాట. తక్కువ అయింది వాళ్ళకు. ఇంతవరకు కూడా మళ్ళీ పుచ్చుపన్న నొప్పి అనేది అయితే లేదు. మా అమ్మ అయితే ఇంకా చాలా ఏడ్చిన రోజులైతే ఉన్నాయన్నమాట. అంటే నైటు 1, 2 దగ్గర తెల్లవార్లు కూడా నొప్పికి తట్టుకోలేక అట్లాంటి వాళ్ళకి నొప్పి అయితే తక్కువైంది. నాకే ఒక 2 months తర్వాత, 1 month తర్వాత అట్లా అయితే అవుతుంది. ఒకసారి చూడండి, మీకు దగ్గర జూమ్ చేసి చూపిస్తున్నా, వీడియో దగ్గర తీసుకొచ్చి. ఇట్లా సన్నగా బియ్యం లాగానే ఉండి దాంట్లోకి 2 ఇట్లా ఏమంటారు ఇట్లా రెక్కల్లో ఇచ్చుకుంటా ఎట్లా ఉంటుంది అట్లా ఇచ్చుకునేవి అనమాట. అవి చూడొచ్చు తెల్లగా అయితే కనిపిస్తున్నాయి. ఇదన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు చూసిన తర్వాతకి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నువ్వు చెప్పింది ఎంత డూబ్ అని చెప్పేసి అవి చూడ ఒకసారి. ఆ విధంగా ఉంటాయి అన్నమాట. ఇది మాత్రం నిజంగా జెన్యూన్ అనమాట. అసలు నొప్పి అయితే అస్సలు ఉండదు. ఇక నేనైతే వీడియో చేసి మీకైతే చెప్పే విధంగా చెప్తున్నా. మీరు నమ్మేది నమ్మకపోతే అది మీ ఇష్టం అన్నమాట. నాకైతే నొప్పి అయితే తగ్గుతుంది. మళ్ళీ ఒకవేళ మళ్ళీ లేచినా మళ్ళీ ఈ విధంగానే చేస్తాను. ఆ పన్ను నాది ఏమైందంటే గట్టిగా ఉందన్నమాట. ఇప్పుడే ఇంకా ఊడి తీయించేంత గట్టిగా లేదు. అందుకనే డాక్టర్ కూడా తీయిస్తా అని చెప్తే వద్దు అని చెప్పిందనమాట. డబ్బులు కూడా కొంచెం ఖర్చు అవుతాయి కదా, అంతలోపు దీంట్లతో ట్రై చేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే ట్రై చేస్తానన్నమాట. ఇదన్నమాట నా వీడియో వచ్చేసి. నా వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. ఓకేనా? ఇదన్నమాట. ఏమోనండి, నేను తీసిన ఈ వీడియో 100 మందిలో ఒక్కరికన్నా ఇద్దరికన్నా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి నాకు తెలిసింది. నేను బాధపడుతున్నట్టు వేరే వాళ్ళు కూడా బాధపడుతుండొచ్చు కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే తీసినానమాట. ఏమో ఉపయోగపడుతుండొచ్చు కదా, అంటే ఇట్లా ఈ విధంగా కాకపోయినా ఇంకా వేరే విధాలుగా చెట్ల గురించి అన్నీ తెలిసే ఉంటాయి అనుకోండి.
ఈ విధంగా తెలియని వాళ్ళు తెలుసుకొని ఈ విధంగా చేస్తే వాళ్ళకు కూడా కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే వీడియో అయితే తీసినానమాట. ఇక ఇదనమాట వీడియో వచ్చేసి. నా వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తాను. మీ సపోర్ట్ ఉండి నేను ఎంకరేజ్ చేస్తుంటే మీకు ఇంకా ఏ వీడియోస్ అయినా కావాలని చెప్పేసి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ అవసరం ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. మీరు చెప్పే విధంగా కూడా నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అయితే మీకు వాటర్లో క్లారిటీగా కనిపిస్తలేదు, ఇలా అయితే కనిపిస్తుంది అని చెప్పేసి మీకు పేపర్ మీద అయితే వేసి చూపిస్తున్నాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.